హెచ్ఎన్ఎస్ కాలువలో వైసీపీ వాళ్ళు చెప్పి అలసిపోయినారు. ఒక అడుగు వస్తుంది, 2 అడుగులు వస్తుంది. ఒకసారి వాళ్ళు వచ్చి దిగితే ఎన్ని అడుగులు ఉన్నాయి వాళ్ళు కూడా ఏమన్నా ముందుకు పోతారు. అంత ఉంది నీళ్ళ. ఏమి ఇది ఒక పబ్లిక్ అసెట్ అన్నమాట. ఈ అసెట్కి మనం కాపాడాలి. ఈరోజు ఈ 8 చెరువులు ఇప్పుడు నింపాలి. హెచ్ఎన్ఎస్ మనం 2 ట్యాంకులు నింపాలా, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపాలా, ఇంకా లింకప్ చెరువులు ఎన్ని ఉంటే అవన్నీ నింపి మన ఏరియా పూర్తిగా నీటితో సస్యశ్యామలం అయితే ఉన్న గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు గ్రౌండ్ వాటర్ టేబుల్ వచ్చింది. ఇప్పుడు 800, 900 ఉంది. అప్పుడు 200, 300కి వస్తాయి. 200, 300కి వస్తే ఒక క్వాలిటీ ఆఫ్ వాటర్ వస్తుంది. దాంట్లో ఎక్కువ పొల్యూటెడ్ వాటర్ లేకుండా దానివల్ల అంగవైకల్యాలు కానీ అనారోగ్యాలు కానీ కాకుండా మంచి హెల్తీ వాటర్ వస్తుంది. ఆ హెల్తీ వాటర్ వలన మనుషులు ఎక్కడ కూడా కానీ వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. వాళ్ళ బాడీలో స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, మంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ తాగిన వల్ల వీళ్ళకి మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. సో ఆ లెవెల్స్లో ఈరోజు మనం ఇదేదో పబ్లిక్ అసెట్ మన నీళ్ళు ఉన్నాయి, మనం కాపాడాలి. ఇది ఎక్కడికక్కడ మనం అన్ని ట్యాంకులు నింపి ఇది పూర్తి స్థాయిగా మనం ఒకసారి ట్యాంకులు నింపిన తర్వాత వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆటోమేటిక్గా అన్ని యథావిధిగా అన్ని సక్రమంగా ఉంటాయి. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో మనము ఇది మన పబ్లిక్ నేచర్ అసెట్. ఈ నేచర్ అసెట్కి కాపాడుకునే బాధ్యత మన అందరిది. ఇక్కడ కొంతమంది ఎవరో అన్యాక్రాంతం చేసి ఒక బిల్డింగ్ కడతా ఉన్నారు. ఎంక్రోచ్మెంట్ ఇప్పుడే మన రెవెన్యూ అధికారులు అందరూ ఉన్నారు. తక్షణం వాళ్ళు సర్వే చేసి అది బఫర్ జోన్. అది మన కెనాల్కి పక్కన దాదాపు 60 ఫీట్ వరకు మన కెనాల్ అసెట్. దాంట్లో కట్టుకుని ఇమీడియట్గా అది పొజిషన్ తీసుకుంటాం. మొత్తం ఈ ఏరియా అంతా సర్వే చేసి ఎన్క్రోచ్మెంట్లు అన్నీ ఇమీడియట్గా తొలగించమని చెప్పి మన ఆర్ఐ గారికి మన సర్వేర్ గారికి అంత ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. దీనిపైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి చెరువులు విజిట్ చేయడానికి కారణం ఏమంటే ఈ చెరువు ఈరోజు ఇంత పెద్ద సమస్య ఏదైతే హెచ్ఎన్ఎస్ వాటర్లో ఇంత పెద్ద నీళ్లు వచ్చేటప్పుడు ఈ నీళ్లు వృధాగా ముందుకు వెళ్ళిపోవు. ఈ నీళ్లు మనము ఎందుకంటే 3/4 ఆఫ్ ద కెనాల్ నిండిపోయింది, 3/4 భాగం కెనాల్ నిండిపోయింది. సో ఈ నీళ్లు వచ్చి మనం చెరువులు నింపుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకు వాటర్ అసెట్ పెరుగుతుంది. దానికి పూర్తిగా మనం సకాలంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ క్రమంగా మనం ఈరోజు పూర్తిగా హెచ్ఎన్ఎస్ కాలువ విజిట్ చేసి ఈ వాటర్ సోర్సెస్ అంతా ముందు పాత ట్యాంకులు 8 ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ. ఈ ట్యాంకుల కంటే దాదాపు నిమ్మన్పల్లి మండలం వరకు ఉంది. ఈ మొత్తం చెరువులన్నీ నింపడానికి ఇప్పుడే దానికి పైప్ లైన్ అన్నీ ఇచ్చి తక్షణం ఇరిగేషన్ వాళ్ళు, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ వాళ్ళు, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు పూర్తి స్థాయిగా పనిచేసి దీన్ని కాపాడుతారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు ప్రతి ఇంటిలో మనిషి అన్ని విధాలుగా ఎదగల్లా, ఫైనాన్షియల్గా బాగా ముందుకు వెళ్ళాలా, ఆ విధంగా మనం ప్లాన్ చేశాం. తప్పకుండా ప్రభుత్వం దానికి చాలా బాధ్యతగా ఉంది. అదే క్రమంగా ఈరోజు ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ మహిళా అందరూ పిలిచారు. చాలామంది వార్డుకి సంబంధించిన వాళ్ళంతా వచ్చారు. వీళ్ళకి చాలా సకాలంలో వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యమ ప్రోగ్రాంలో వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఇచ్చి పూర్తి రిజిస్ట్రేషన్లు చేస్తూ వీళ్ళకందరికీ ఎవరెవరికి అర్హులు ఉన్న వాళ్ళందరికీ ₹1,00,000 నుంచి ₹50,00,000 వరకు లోన్లు ఇప్పిస్తూ వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతూ అన్ని విధాలుగా రేపు వీళ్ళ పిల్లలకు వీళ్లకు ఆధారంగా అన్ని విధాలుగా వీళ్ళు ఎదిగేటట్టుగా ప్రభుత్వం ముందుకు నడుస్తుందని సవినయంగా తెలియజేస్తుంది.
ఫోటో తీసుకున్నాం సార్.